నందమూరి హీరో బాలయ్య సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య కొన్నేళ్లుగా వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని అందుకుంది. డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో ఈ మూవీ తెరకెక్కింది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలాతో బాలయ్య ఐటమ్ సాంగ్ లో మాస్ స్టెప్ లేయటం కాంట్రవర్సీగా మారింది. తాజాగా ఈ వివాదంపై ఊర్వశి రౌతేలా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. డాకు మహారాజ్ సినిమా సక్సెస్ కావడంతో దబిడి దిబిడి ఐటమ్ సాంగ్ హైలైట్ గా నిలిచింది. ఈ సాంగ్ కూడా సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసిందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అయితే ఇందులో బాలయ్య, ఊర్వశి మధ్య స్టెప్పులు కాంట్రవర్సీ అయ్యాయి. బాలయ్య కూతురు వయసున్న హీరోయిన్ ని కొట్టడం స్టెప్ పెద్ద వివాదంగా మారింది. ఆ స్టెప్ ని కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ విమర్శలు అందుకున్నారు. తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పందించింది. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సాంగ్ పై వస్తున్న విమర్శలపై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అవి ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. డాకు మహారాజ్ ఐటమ్ సాంగ్ పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఆమె స్పందించారు. ఊర్వశి మీడియాతో మాట్లాడుతూ, ఒక సినిమా విజయం సాధించినప్పుడు దానిపై విభిన్న అభిప్రాయాలు రావడంతో పాటు విమర్శలు రావటము కామన్. వాటన్నింటినీ తాను అర్థం చేసుకోగలనని పేర్కొంది. అంత పెద్ద స్టార్ హీరోతో డాన్స్ వేయటం నాకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఇదంతా నటనలో భాగమేనని, అంత పెద్ద స్టార్ హీరో బాలయ్యతో నటించిన కేవలం పర్ఫార్మెన్స్ కాదు, బాలయ్యపై ఉన్న గౌరవమేనని, ఆయనతో నటించటం నా కళ అని ఆమె పేర్కొంది. డాకు మహారాజ్ సినిమాతో నెరవేరిందని, ఆయనతో నటించటం అదృష్టమని అంది. ఆయన తనతో నటించే వారికి ఎంతో సపోర్ట్ ఇస్తారని ప్రశంసలు కురిపించింది. అలాగే దబిడి దిబిడి సాంగ్ ట్రోల్స్ పై కూడా స్పందించారు. జీవితంలో ఏమీ సాధించలేని వారు కష్టపడి పనిచేసే వారిని విమర్శించే అర్హత ఉండదన్నారు. సాంగ్ ని భూతద్దంలో పెట్టి చూడటం తప్పు, పాటను పాటలాగా చూడాలి అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.